ప్రభుత్వాలు త్రాగునీరు పరిశుద్ధం మానవ హక్కుగా గుర్తించడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా పారిశుద్ధ్య ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సౌకర్యాలు గృహాలతో పాటుగా అన్ని ప్రజా స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీల్లో ఖచ్చితంగా ఉండి వినియోగించుకోవాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు అవసరమైన చోట గుర్తించి వెంటనే అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మరుగుదొడ్లను అలంకరించుకున్న వారిని గ్రామ మండల స్థాయిలో గుర్తించారు. వారిని సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ మనోజ్ చౌదరి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాలను క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధికారులను, ఇందుకు సహకరించిన ప్రజలను అభినందించారు. ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మరుగుదొడ్డుని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దీనివల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు.